కొంపల్లి డ్రగ్స్ కేసులో పోలీస్ సీనియర్ అధికారి కొడుకు పేరు ఇదే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్దాం. డ్రగ్స్ కేసులో ఏఎస్పీ వేణుగోపాలరావు కుమారుడు రాహుల్ తేజ్ పేరు బయటకు వచ్చింది. తెలంగాణ ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీగా ఉన్నారు వేణుగోపాలరావు. డ్రగ్ ర్యాకెట్ లో కీలక సూత్రధారిగా ఉన్నాడు రాహుల్ తేజ. నిందితులు ఇచ్చిన సమాచారంతో రాహుల్ తేజపై ఫోకస్ చేశారు పోలీసులు. రాహుల్ తేజ మల్నాడు రెస్టారెంట్ సూర్య మధ్య లింక్స్ ఉన్నట్లు గుర్తించారు. 2024లోనూ ఒక కేసులో నిందితుడిగా ఉన్నాడు రాహుల్ తేజ. గతేడాది నిజామాబాద్ డ్రగ్స్ కేసులోనూ రాహుల్ తేజ పేరు వినిపించింది. రాహుల్ తేజను అరెస్ట్ చేయలేదు అప్పుడు నిజామాబాద్ పోలీసులు. అయితే రాహుల్ తేజ్ పై ఛార్జ్ షీట్ ను వేశారు నిజామాబాద్ పోలీసులు. హైదరాబాద్ లో ఒక రెస్టారెంట్ ను సైతం నడుపుతున్నాడు రాహుల్ తేజ్. మనం టీవీ9 స్క్రీన్ మీద ఎఫ్ఐఆర్ కాపీని చూస్తున్నాం. ఆ ఎఫ్ఐఆర్ కాపీలో రాహుల్ తేజ్ పేరు పొనుగోటి రాహుల్ తేజ్ అంటూ తన పేరు, అలానే తండ్రి అయిన పోలీస్ సీనియర్ అధికారి పొనుగోటి వేణుగోపాల్ పేరును కూడా మనం చూస్తున్నాం. ఎఫ్ఐఆర్ లో రాహుల్ తేజ్ పేరు నమోదైంది. ఇది మొదటిసారి కాదు, చాలా సార్లు చాలా సందర్భాల్లో రాహుల్ తేజ్ పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు మరొకసారి ఈ కేసులో రాహుల్ తేజ్ పేరు బయటకు వచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా అందిస్తారు. రంజిత్, గతేడాది నిజామాబాద్ డ్రగ్స్ కేసులో ఇతని పేరు వినిపించింది. ఇప్పుడు మరొకసారి కొంపల్లి డ్రగ్స్ కేసులో ఇతని పేరు వినిపిస్తోంది. మరి ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారా? పాత కేసులు కూడా తిరగదోడే ప్రయత్నం చేస్తున్నారా? అంటే మల్నాడు డ్రగ్స్ కేసు నిందితుడు సూర్యతో పాటు మిగతా నిందితులను అరెస్ట్ చేసేటువంటి సమయంలోనే అప్పుడు అడిషనల్ ఎస్పీగా కుమారుడుగా ఉన్నటువంటి రాహుల్ తేజ్ని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ డ్రగ్స్ కేసులో తరచుగా సూర్యతో కలిసి అనేక సార్లు ఇలాంటి పబ్స్లో అయినా పార్టీలు నిర్వహించినట్టుగా కూడా ఈగల్ టీం అధికారులు గుర్తించారు. కస్టడీలో మొదటి రోజు ఆయన నిన్న విచారిస్తే ఈ తరచుగా ఇదే ప్రస్తుతం కొంపల్లిలో ఉన్నటువంటి మల్నాడు రెస్టారెంట్కి డాక్టర్ ప్రసన్నతో పాటు హర్ష, తర్వాత సందీప్ రెడ్డి, నవదీప్ వీరితో కలిసి ఆయన తరచుగా ఇదే మల్నాడు పబ్లో ఆయన పార్టీలు చేసుకునేటువంటి వారుగా గుర్తించారు. సో ఇక్కడ పార్టీలు చేసుకునేందుకు వారికంటూ ఒక సపరేట్గా ఒక క్యాబిన్ అనేది ఏర్పాటు చేసుకుని అదే ప్రాంతంలో తరచుగా ఈ డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్టుగా కూడా ఈగల్ టీం అధికారులు కస్టడీలో గుర్తించారు. సో ఇక్కడ అడిషనల్ ఎస్పీ వేణుగోపాలరావుకి సంబంధించినటువంటి సోదరుడు వరుస అవుతాడు తిరుమలరావు. సో వారి కుమారుడే ప్రస్తుతం ఈ మల్నాడు రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు సూర్య. వీరిద్దరి మధ్య బంధుత్వం ఉంది. గతంలో నిజామాబాద్ కేసులో కూడా డ్రగ్స్ కేసులో పట్టుబడినప్పుడు రాహుల్ తేజ్ని ఆ కేసులో నుండి తప్పించడానికి అడిషనల్ ఎస్పీ తన ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించాడనేది కూడా ఈగల్ టీం అధికారులు మొదటి రోజు కస్టడీలో గుర్తించారు. సో ఇప్పుడు మల్నాడు రెస్టారెంట్కి సంబంధించిన వాటి విషయంలో దాదాపు 22 మందిని ఎఫ్ఐఆర్లో పోలీసులు చేర్చారు. సో తరచుగా వీరంతా కలిసి ఈ మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్య తేజ్తో కలిసి తరచుగా వీరంతా పార్టీలు చేసుకున్నట్టు గుర్తించారు. ఒక మల్నాడు మాత్రమే కాదు, గచ్చిబౌలి, ఆ తర్వాత బంజారాయిల్ జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి పబ్బుల్లో కూడా తరచుగా పార్టీలు చేసుకున్నటువంటి వారు. ఈ పార్టీలు చేసుకునేటువంటి క్రమంలో ఈ పబ్ ఓనర్లకు సంబంధించిన సహాయం కూడా వీరికి ఉంది. పబ్ ఓనర్ నోటీస్లోనే తెలిసి అక్కడ పార్టీలు జరుపుకున్నారు. ఈ పార్టీలు జరుపుకునేటువంటి క్రమంలో వీరికి టెక్నో మ్యూజిక్ కోసం అక్కడ స్పెషల్గా ఒక క్యాబిన్ లాంటిది కావచ్చు, ఒక టేబుల్ని బుక్ చేసేందుకు అక్కడ ఉన్నటువంటి ఓనర్లకు సంబంధించిన పాత్ర కూడా ఉంది. సో ఖచ్చితంగా ఓనర్లకు కూడా ఈ ఎఫ్ఐఆర్లో చేర్చాం కాబట్టి వారిని కూడా నోటీసులు జారీ చేసి విచారిస్తామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాలు ప్రస్తుతం పోలీస్ కస్టడీలో తెలుస్తున్నాయి. 22 మంది తరచుగా ఈ డ్రగ్స్ పార్టీలు చేసుకున్నటువంటి క్రమంలో వీరికి ఉన్నటువంటి కన్జ్యూమర్స్ కావచ్చు, వీరికి ఏ రకంగా డ్రగ్స్ సప్లై అవుతుంది, డాక్టర్ ప్రసన్నతో పాటు ఇంకా అనేక మంది కొంత ఈ కేసులో కీలకమైన వ్యక్తులు ఉన్నారు కాబట్టి సో వారందరికీ డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అవుతుంది. హైదరాబాద్లో ఈ 22 మంది తరచుగా పార్టీలు నిర్వహించుకున్నారు కాబట్టి వీరికి ఎవరెవరు సహాయం అందించారు, ఆ తర్వాత పార్టీలు అందించేటువంటి క్రమంలో ఈ 22 మందితో పాటు మిగతా వ్యక్తుల పాత్రపైన కూడా ప్రస్తుతం ఈగల్ టీం అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వీరంతా తరచుగా కలిసి పార్టీలు జరుపుకునేవారు. ఇందులో మల్నాడు పబ్ ఓనర్తో పాటు ఇతర పబ్కు సంబంధించిన ఓనర్ల పాత్ర కూడా ఉంది కాబట్టి ఈ మొత్తం వ్యక్తుల కలిసి ఏ రకంగా డ్రగ్స్ పార్టీలు ఆర్గనైజ్ చేశారు, ఇందులో ఎవరెవరు వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు 22 మంది మాత్రమే పోలీసులకు తెలిసినప్పటికి మాత్రం ఇంకా అనేక మంది ఈ డ్రగ్స్ పార్టీలు నిర్వహించుకున్నారన్నటువంటి విషయాలు ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఈ నిందితుల్ని మరో 2 రోజుల పాటు కస్టడీలో విచారించినట్టు ఈ కస్టడీ పూర్తి స్థాయిలో పూర్తయిన తర్వాతనే ఈ డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఇంకా కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎస్ రంజిత్.